హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే నేను ఇంకా దసరా క్లీనింగ్ వ్లాగ్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు ఇల్లు క్లీనింగ్, బట్టలు ఉతకడం ఇవే కదా. సో తప్పదండి, మన లేడీస్ హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఉంటే ఇంతకంటే ఏం చేయగలమండి. బయటకు వెళ్ళి జాబ్ చేసే పరిస్థితులు లేవు. సో ఇంట్లో ఉండి ఇంటిని చక్కదిద్దాలి కదా. మరి అందుకోసం అనేసి ఇంకా మనకి దసరా ఎలాగో స్టార్ట్ కాబోతుంది కదా, ఇంకా విలేజ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. బట్ ఈలోపు ఇంట్లో మళ్ళీ మనం వెళ్ళొచ్చేసరికల్లా మళ్ళీ ఇల్లంతా ఇబ్బంది అయిపోతుంది కదా, అంత డస్ట్ ఫామ్ అయిపోతుంది. సో ముందే అన్నీ క్లీన్ చేసుకొని తర్వాత హాయిగా ఊరెళ్తే బాగుంటుంది అనేసి నేనైతే ఈరోజు క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే చిన్న చిన్న పండుగలు వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా ఇల్లు తుడుచుకోవడం, జస్ట్ పైన క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది కదా. సో ఇలాంటి పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం డీప్ క్లీన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకనేసి మా ఫ్యాన్ అయితే ఇంకా అసలు నల్లగా పట్టేసింది, దాన్ని మొత్తం క్లీన్ చేశాను. తర్వాత ఈ షెల్ఫ్స్లలో ఉన్నాయైతే అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా అండి, ఇక అవన్నీ తీయాలి. వీటికి అసలు మనకి క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, కానీ చాలా ఓపిక్గా చేయాలన్నమాట. అసలు యాక్చువల్లీ సిటీలలో మళ్ళీ మనకి బయట ప్లేస్ కూడా ఉండదు. అన్ని వస్తువులు తీసుకెళ్ళి బయట వేసి తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అవన్నీ కడిగేసుకొని లోపల పెట్టుకోవడానికి అయితే మాకు అస్సలు ప్లేస్ లేదండి. బయట అసలు ఒక మనిషి నిలబడటానికి కొంచెం చిన్న బాల్కనీ ఉంటుంది. ఇంకా దాంట్లో తీసిపోయి నేను ఈ సామాన్ అంతా వేయలేను. అందుకనేసి మొన్న అయితే హాల్ కాస్త క్లీన్ చేశాను, కొంచెం ఫ్యాన్లు అవన్నీ అయితే. ఇంకా తర్వాత మళ్ళీ కిచెన్ క్లీన్ చేయాలి. సో అందుకనేసి ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మంచం మీద పెట్టేసి కింద చేస్తున్నాను. ఇంకా తప్పదు, సిటీలలో తప్పదు కదా అండి. మనం ఓన్ హౌస్లో ఉన్నా కానీ కొంచెం ప్లేస్ ఉంటుంది, మనం మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇంకా ఈ హైదరాబాద్లో ఉంటే మాత్రం తప్పదు ఈ కష్టాలు. అందులోనే క్లీన్ చేసుకోవాలి, అందులోనే ఉండాలి. మొత్తం ఈ డస్ట్ అంతా మన మొహాన్ని పడిపోతుంది, జలుబు చేసేస్తుంది అనేసి నేనైతే మాస్క్ పెట్టుకున్నాను. మొత్తం అయితే టీవీ షెల్ఫ్స్ దగ్గర అయితే అన్ని బొమ్మలు అవన్నీ తీసేసి ఇదైతే క్లీన్ చేశాను. ఆ తర్వాత ఈ రోజంతా ఇంకా క్లీనింగ్ అయ్యేటట్టుంది. ఆల్మోస్ట్ నేను టీ తాగేసి కొంచెం టిఫిన్ చేసేసి ఇంకా ఖాళీగా ఉండటం ఎందుకులే చేసేసుకొని తర్వాత ఊరెళ్తే బాగుంటుంది కదా అనేసి స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మా పాపనైతే కొంచెం దూరంగా బయటే కూర్చోబెట్టాను. పాపం నేను ఇల్లు క్లీన్ చేసేదాకా ఇక తను అక్కడ కూర్చోవలసిందే అన్నమాట. ఏం చేస్తామండి, మంచిగా అసలు ఈ క్లీనింగ్ అనేది విలేజ్లలో మన ఇళ్ళల్లో చేసుకునేటప్పుడు చిన్నప్పుడు బాగా అనిపించేదండి. అంత మంచిగా అన్నీ బయటేసుకొని క్లీన్ చేసుకుంటుంటే భలేగా మంచి ఎండ వస్తుండేది. అన్నీ ఆరబెట్టుకొని నీట్గా తుడిచేసుకొని మొత్తం మళ్ళీ ఈవినింగ్ అన్నీ సర్దుకున్నప్పుడు భలేగా అనిపిస్తుంది కదా, ఇల్లు మంచిగా అనిపించేది. పండగ వాతావరణం మనకు అప్పుడే కనిపిస్తుంది అసలు. కానీ సిటీలలో అయితే అదేం ఉండదండి, అందులోనే చేసుకోవాలి అన్ని పనులు కూడా. ఏమో నాకైతే మా ఇంటి చుట్టుపక్కల కూడా ఎవ్వరూ అన్నీ తీసి బయట క్లీన్ చేసినట్టు ఏం అనిపించట్లేదు. ఏందో సిటీలో ఉండే వాళ్ళకి బద్ధకం ఉంటుంది అనుకుంటా, ఎక్కువ ఏం పనులు స్టార్ట్ చేయట్లేదు. చేస్తారేమో, ఇంకా టైం ఉంది కదా, మనం ఎప్పుడే అనుకోవడం ఎందుకులే కానీ. సో నేనైతే ఇక ఈ హాల్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత కిచెన్ ఉందండి, కిచెన్లోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఇంకా కష్టం ఆ కిచెన్ క్లీన్ చేయడం. మేము ఇల్లు మారేటప్పుడు పైన సన్సైడ్లు అవైతే నేను మధ్యలో ఎప్పుడు క్లీన్ చేయలేదు. ఇంకా అవి ఏ రూపంలో ఉన్నాయో చూడాలంటేనే భయంగా ఉంది. ఈ హాలు పేపర్లు, షెల్ఫ్స్ పేపర్లు అవన్నీ తీసేసి మొత్తం వచ్చేసరికి ఇంత డస్ట్ ఫామ్ అయింది. ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్ మొన్న క్లీన్ చేసినా మళ్ళీ అది పైన ఇంకా కొంచెం క్లీన్ చేయాలి. ఇదైతే జస్ట్ హాల్లో ఉన్న డస్ట్ మాత్రమే అనమాట. రోజులో ఒక 3 times 4 times ఊడుస్తూనే ఉంటాను నేనైతే, అయినా కానీ వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఈలోపు అయితే మనం బెడ్షీట్లు కూడా ఉతుకుందాం. ఎండ అయితే ఉదయం అయితే బాగానే వస్తుంది, ఈవినింగ్ 6-7 అయ్యేసరికి మబ్బు పట్టేసి మళ్ళీ వర్షం కూడా బాగా వచ్చేస్తుంది. సో ఈ ఎండ ఉన్నప్పుడే మంచిగా బట్టలు కూడా క్లీన్ చేసుకుందాం, మంచిగా బెడ్షీట్లు అన్నీ క్లీన్ చేద్దాం అనేసి ఇంకా మా మిషన్లో వేసేసాను. అంటే క్విక్ వాష్ పెడతానమాట, 2 బెడ్షీట్లు కలిపి ఒక క్విక్ వాష్లో అయిపోతాయి. 1/2 hour పడుతుంది క్విక్ వాష్. సో 2 బెడ్షీట్లు అట్టా వేసేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత కాస్త అన్నం తినేసి
మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లో అయితే ఇంకా కొన్ని బోర్లించుకున్న సామాన్లు ఉంటాయి కదా, ఇవైతే మనం వాడడానికి యూజ్ కావు కానీ రుద్దడం మాత్రం చెయ్యాలి కంపల్సరీ. అసలు ఈ సామాన్ అంతా వాడింది లేదు, పాడలేదు, నేను ఎప్పుడు వాడలేదు. పెద్దది కుక్కర్ ఉంది, ఇంకా అదైతే అసలు ఇంతవరకు యూజ్ చేయలేదు. కానీ ఎప్పుడు డస్ట్ పడుతూనే ఉంటుంది, ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. ఏదో అట్లా సింక్ దగ్గర నిలబడి చేయలేక బయట కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లోనే కొన్ని వేసేసుకొని మొత్తం అయితే రుద్దేసుకున్నాను. చేతులు నొప్పి వచ్చేసినాయి అసలు. గిన్నెల స్టాండు అవి రుద్దేసరికి అవి కుచ్చుకుంటాయి కూడా, చాలా జాగ్రత్తగా రుద్దుకోవాలి మనం గిన్నెలు రుద్దేటప్పుడు. ఇంకా తర్వాత ఇదంతా తుడుచుకోవాలి, మళ్ళీ రుద్దితే సరిపోదు కదా, ఇవన్నీ తీసి ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ కొంత సామాన్ ఉందిలే కానీ ఇంకా అది ఎక్కడ పెట్టాలో అర్థం కాక కొన్ని కొన్ని అక్కడే ఉంచి క్లీన్ చేశాను. కొన్ని అయితే బెడ్రూమ్లో పెట్టి మొత్తం ఇంకో చూడండి మొత్తం పరిచేసాను ఇంటి నిండా. ఏం చేస్తాం మరి, అక్కడక్కడే సర్దుకోవాల్సి వస్తుంది. అందుకనేసి ఇంకా నేను సర్దినంతసేపు వాళ్ళు టీవీ పెట్టుకోకుండా ఉండలేరుగా, మళ్ళీ మా పిల్లలు వాళ్ళు చూస్తున్నారు అంతే. నేను అదంతా క్లీన్ చేసి కడిగేసి మళ్ళీ అక్కడే పెట్టేసా. ఈవినింగ్ అయిపోయింది. ఇదండి బ్లాగ్.